హలో నమస్తే ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ రియాన్వి. ఎట్లున్నారు అందరూ? అంత మంచిదేనా? ముందు అందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు. మనకి మెయిన్ బతుకమ్మ అంటేనే పూలను పూజించే పండగ కదా. పూలు అంటే షాపులలో దొరుకుతాయి, మరి పొట్టలో నింపడానికి ఆకులు ఎట్లా అని మేము పార్కుకి వెళ్ళినాం. పార్కుకి పోయి అన్ని ఆకులు మంచిగా పొట్టలో నింపడానికి వేసుకున్నాం. కానీ ఫస్ట్ మనం వేసేది ఏంది, బీరాకు. ఆ బీరాకులు లేవు. దానికోసం అని చెప్పి మేము అరిటాకు మరి తెచ్చుకుంటే బెటర్ ఉంటుందా అని కొంచెంసేపు ఆలోచించినాం. అరిటాకు కంటే బీరాకులాగా ఏమన్నా ఉంటాయేమో పార్కులా అని ట్రై చేసినాము. అమ్మ మంచిగా బీరాకులా అని దొరికినాయి. అమ్మ హ్యాపీ అనిపించింది. ఆకులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పువ్వులు షాప్కి పోయి మంచిగా కొన్ని తెచ్చుకున్నాము. ఒక షాప్లో ఓకే మంచిగానే అనిపించింది. ఇంకో షాప్కి పోయి ఇంకొంచెం పెద్ద పూలు తీసుకుంటే ఇక్కడ ఆ ఒక్క కట్టకి 7 పౌండ్లు అంటే 700 800. మళ్ళీ అందులో తిప్పి చూస్తే ఒక 8 పూలు వచ్చినాయి, ఒక 10 పూలు వచ్చినాయి అంతే. సర్లే ఇక చిన్న బతుకమ్మకి ఇవి సరిపోతాయిలే అని చెప్పి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇక అన్నీ తెచ్చుకొని మంచిగా రెడీ అయ్యి చిన్న బతుకమ్మ పేరిచ్చుడు స్టార్ట్ చేసినాం. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. బతుకమ్మ పండుగ అంటేనే పిల్లలకు మంచిగా స్కూల్లో సెలవులు ఉంటాయి, వాళ్ళు ఇంటికి వస్తారు అని సంతోషం ఉంటుంది. నాకు ఇక్కడ బతుకమ్మ వేరిస్తున్నా అని ఉంది, కానీ లోపల సంతోషం బాధ రెండు ఉన్నాయి. ఫస్ట్ బాధ షేర్ చేసుకుంటా. మా చిట్టి తల్లి, మా జాషు బేబేమో ఇండియాలో ఉంది, మేమేమో ఇక్కడ లండన్లో ఉన్నాం. అది ఇక్కడ ఉంటే బాగుండేమో ఇప్పుడు అని అనిపించింది. సరేలే అంతా మన మంచికే కదా అని అనిపించింది. సంతోషం ఏంటంటే మా ఆంధ్ర అక్క వాళ్ళతో ఈసారి సెలబ్రేట్ చేసుకుంటున్నా. చాలా మంచిగా అనిపించింది. నేను పెద్ద బతుకమ్మ వేరుస్తుంటే నా పక్కకున్న గీతు, ఐషు వాళ్ళేమో నేను చిన్న బతుకమ్మ పేరుస్తా అని వాళ్ళు వేర్చిరు. వాళ్ళ సైడ్ ఎక్కువ ఉండదు కదా, వాళ్ళేమో మంచిగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు, మనమేమో బతుకమ్మని చేసుకుంటాము. వాళ్ళు మంచిగా ఈ పెద్ద బతుకమ్మ అయిపోయిన తర్వాత వాళ్ళు చిన్న బతుకమ్మను మంచిగా ఇద్దరు కలిసి రెడీ చేసారు. తర్వాత నేను చిన్న గౌరమ్మని రెడీ చేసి బతుకమ్మలో పెట్టేసి దేవుని దగ్గర పెట్టి మొక్కి గడప దగ్గర ముగ్గేసినాం. మన ఇంటి దగ్గర అయితే మంచిగా బతుకమ్మ బావిని తోడి ఒక 9 గద్దెలు పెట్టేసి మంచిగా అలిక్కి ముగ్గు పెట్టి ఆ లోపల తులసమ్మ చెట్టును పెట్టి మంచిగా దాని చుట్టూ బతుకమ్మలు పెట్టి మంచిగా ఆడుకునేటోళ్ళం. ఇక్కడ అట్లా ఆప్షన్ లేదు కాబట్టి ఒక చిన్న మన ఇంటి ముంగట్నే ఒక ముగ్గేసి అక్కడనే బతుకమ్మలు పెట్టి ఇక ఆడుకున్నాం. అట్లా కొంచెమైనా ఇట్లా మన పండుగలు ఎంత దూరంలో ఉన్నా సెలబ్రేట్ చేసుకుంటే ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు ఫ్యామిలీ? బతుకమ్మను మంచిగా నిద్ర వచ్చి నీళ్ళల్లో అంపేసినాం. మేమైతే చిన్నప్పుడు బతుకమ్మను అంపి మళ్ళీ తెల్లారి లేచి లేవ్వంగానే బ్రష్లు పట్టుకొని మరి బతుకమ్మ బావి దగ్గరికి వచ్చి చూసుకుంటూ ఎవరిది మంచిగా ఉంది బతుకమ్మ, ఎవరిదైనా ఖరాబ్ అయిందా లేదా, ఎవరిది మంచిగా ఉందని మంచిగా చూసుకుంటూ హ్యాపీ ఫీల్ అయ్యేటోళ్ళం. ఒక మంచి హ్యాపీనెస్ అన్నట్టు అసలు. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జాగ్రత్త ఫ్యామిలీ, బాయ్.